హలో గైస్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని చూసి ఇప్పుడు గ్రోత్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా మంచిగా చూసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. కమెంట్స్ కూడా చేయండి, చేస్తున్నారు. ఇంకా ఈరోజే ఒక పెద్ద వీడియో కమెంట్ వచ్చింది, నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకటి, శనివారం ఎపిసోడ్ గురించి కొంచెం మాట్లాడి ఫ్రైడే ఎపిసోడ్ గురించి, అంటే నిన్న జరిగిన అర్ధరాత్రి గుసగుసల గురించి మాట్లాడదాం. ఫస్ట్ శ్రీజ గురించి అయితే బ్యాడ్ అనిపిస్తుంది. నాకైతే చాలా తప్పు అనిపిస్తుంది. బిగ్ బాస్ టీమ్ ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ చాలా తప్పు అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్ శ్రీజ స్టేజ్ పైనకి రాలేదంటే, శ్రీజ డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంటే పాపం అంటూ ఫస్ట్ సారి ఏవి చూపేయాలో ఇప్పుడు ఏవి చూపేయాలో ఏంద్ర బాబోయ్ అని ఒక థాట్ అనిపించి వెరీ బ్యాడ్ అనిపిస్తుంది. ఇంకా బిగ్ బాస్ వాళ్ళ టీం ఏంది, ఇది కంటెండర్ పర్మనెంట్ కంటెండర్గా రావాలి కదా, కంటెండర్గా రాలేదు కదా అని. అయినా ఆమెకు చూపించింటే బాగుండే కదా అని నా ఒపీనియన్. అదొకటి. తర్వాత శనివారం ఎపిసోడ్ డెమాన్కి మంచి ఎపిసోడ్ అంట. ఎందుకంటే డెమాన్ ఎపిసోడ్లో చాలా అప్రిషియేషన్స్ వచ్చాయంటే డెమాన్ గురించి చూద్దాం. ఇంకా గౌరవ్ దివ్య మాట్లాడుకుంటుంటారు. ఓకే, భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్తుంది. ఈ గౌరవ్ ఏందో అబ్బాబ్బాబ్బా నస అనుకుంటాండి, అది మొత్తం నస చూపిస్తుండు. తర్వాత గౌరవ్ దివ్య నిజంగా నస అనిపించింది నాకు. తర్వాత సేఫ్ గేమ్ నిఖిల్ వరస్ట్. ఎందుకంటే ఓకే, ఫస్ట్ ఏమో దివ్యకి సపోర్ట్ చేస్తా అంటాడు. దివ్యకి సపోర్ట్ చేస్తా అని చెప్పిన మనిషి మళ్ళీ అవతలకి తనుజ దగ్గరకు పోతాడు. తనుజ దగ్గరకు పోయిన తర్వాత మళ్ళీ తనుజ దగ్గర కూడా దిగి అంత వరస్ట్ అనిపించింది. నాకు కరెక్ట్ అనిపించలేదు. నిఖిల్ నాకు కోపం వచ్చింది, నిజం చాలా కోపం వచ్చింది. తర్వాత దివ్య ఓకే. తర్వాత ఇంకా డిమాండ్ వచ్చి దివ్య హక్ చేసుకొని మాట్లాడుతుంటే, అబ్బా నాకు నేను 10th వీక్ వెళ్ళిపోతున్నా, 10th వీక్ ఫ్యామిలీ వీక్ వస్తాం, అమ్మ వస్తే 10th వీక్ వెళ్ళిపోతున్నా అని అంటే చాలా బాగా అనిపిస్తుంది, నాకు క్యూట్ అనిపిస్తుంది. తనుజలా దివ్యలా కొంచెం డిఫరెంట్ ఎందుకు మాట్లాడుతూ చెప్తా. ఫస్ట్ తనుజకి సపోర్ట్ చెప్పదు, తనుజ అరుస్తుంటుంది. దివ్య అలా కాదు. డెమాన్ పవన్ తనుజకు సపోర్ట్ చేశాడు, ఈయనకు సపోర్ట్ చేయలేదు. అయినా తనుజ బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, అదిగాక కామనర్స్ నుంచి వచ్చారు, అదిగాక తనుజకు సపోర్ట్ చేసిండు. అయినా కూడా ఒక్క మాట కూడా అనలేదు దివ్య. నాకు భలే నచ్చింది, దివ్య మాత్రం సూపర్ నచ్చింది. అందుకోసమే దివ్యకి సపోర్ట్ చేస్తారు. సరే, దివ్య మాట్లాడుతుంటుంది ఫన్ వేలని ఒక ముఖం అట్లా పెట్టుకొని, ఇప్పుడు డెమన్ నువ్వు నాకు సపోర్ట్ చేయలేవు, బయట నుంచి మన ఫ్రెండ్స్ అయినా నువ్వు నాకు సపోర్ట్ చేయలేవు అని ఒక థింక్ అస్సలు లేదు. పాపం చాలా బాగా అనిపించింది నాకైతే ఆమెను చూస్తే, నిజంగా చాలా క్యూట్ అనిపించింది నిజంగా. ఇంకా ఆయనక అయితే సాయి పాపం ఆమె విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఈమె తనుజది ఇదే నాకు అస్సలు వరస్ట్ అనిపించింది. పాపం దివ్య విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకున్న తనుజ సాయిని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. అది పూర ఘోరం అనిపించింది. తర్వాత ఇమాన్యుల్ నన్ను మాట్లాడుతాడు, అన్న నేను ఎందుకు సపోర్ట్ చేయలేని తెలుసా? ఇమాన్యుల్ చెప్తుంటాడు, ఎన్నిసార్లు నేను సపోర్ట్ చేశాను, వాటర్ టాస్క్లో, బెడ్ టాస్క్లో చాలా సార్లు సపోర్ట్ చేసిన, ఏ దానికి సపోర్ట్ చేయలేదు నాకు సపోర్ట్ చేయలేదు అని మాట్లాడుతుంటాడు. నాకు ఎందుకన్నా అంత కోపం వచ్చింది, అందుకే నాకు కోపం వచ్చింది అన్న అని చెప్తుంటాడు. అది హైలైట్ అనిపించింది. అవును సుమన్ అన్నాడు, ఎన్నిసార్లు సపోర్ట్ చేసావు, నిజంగా ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలే అని అంటుంది రా బాబు అమ్మాయి అని అంటుంది. నిఖిల్ డెమాన్ మాట్లాడుకుంటాడు. డెమాన్ సూపర్ అనిపిస్తుంది నాకు. డెమాన్ ఓకే అని అనుకుంటారు, కానీ రీతుకు డెమాన్కి అది డ్యాన్స్ చేయమని వస్తుంది కదా, డ్యాన్స్ చేయమని చెప్తే రీతు అట్లా నువ్వు ఏంది ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడుతా అంటే అదొక నాకు బాగా అనిపించలేదు. తర్వాత డెమాన్ అయితే సూపర్. సాయి తనుజకు సపోర్ట్ చేస్తా అన్నావా సాయి అంటే, నేను సపోర్ట్ చేస్తాను లేలే అని అన్నా, అంతే, అంతకుమించి ఏం లేదంటే. ఒక్కోసారి నాకు సాయి నచ్చుతాడు, ఎందుకంటే ఆయన ఒక తెలివిగా మాట్లాడుతాడు, మెంటాలిటీ నేను దివ్యతో చెప్తాడు, వైల్డ్ కార్డ్ వచ్చింది, భరణి గారు వైల్డ్ కార్డ్ వచ్చిండు, దివ్య వైల్డ్ కార్డ్ వచ్చింది, నేను ఫస్ట్ నుంచి ఉన్నా అది ఇది అని మాట్లాడితే నాకు అలా నచ్చలేదు. నేను కూడా ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కాబట్టి నేను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేయాలి కదా, అందుకోసం నేను నీకు సపోర్ట్ చేసిన అంటే సూపర్గా మాట్లాడితే అది బాగా అనిపిస్తుంది. సాయి గొడవ ఇంకా సాయి అంటాడు, ఆవిడ ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుంది, ఏదైనా జెన్యున్గా అసలు ఉంటుంది, నాకు జెన్యున్ ఉన్న వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది అని మాట్లాడితే అది బాగా అనిపిస్తుంది. తర్వాత దివ్య భరణి గారు అంటారు, ఏంటి నాకు సపోర్ట్ చేయలేవు, ఎప్పుడు గొడవల ఈ గొడవ పెట్టుకుంటుంది, వీళ్ళిద్దరు గొడవ అయితే మళ్ళీ అది నార్మల్. అది తర్వాత తనుజ
నన్ను ఇంకా సరేలే అని నా గురించి ఏం తెలుసు, నా గురించి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏంది ఇది ఇంత అంటారు, నా గురించి ఎవరని పవన్తో మాట్లాడుకుంటుంది. మాటలు కాదు యాక్షన్లో కూడా చూపించాలి ఇది అని ఎవరిని భరణి గారికి గుచ్చినట్టు వెరీ బ్యాడ్ అనిపిస్తుంది నాకు తనుజ ఒక్కోసారి. ఏంద్ర బాబు తనుజ నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తావు అమ్మ తల్లి అని ఒక ఫీల్ అనిపిస్తుంది. నిజంగా నాకు అసలు నచ్చలే, ఏమని అనుకున్నా అని తనుజ నాకు బ్యాడ్ అనిపించింది. తర్వాత ఇమాన్యుయల్ ఇక్కడ నేను వాటర్ టాస్క్ బెడ్ టాస్క్లో సపోర్ట్ చేశాను అని అంటే ఏడు సపోర్ట్ చేశారు అని అంటారు. అది నాకు అసలు నచ్చలే. ఇమాన్యుయల్ సపోర్ట్ చేసిన ఇదే సపోర్ట్ చేసినా కూడా సపోర్ట్ చేయలేదు అని అరుస్తుంది. అది ఎందుకు మళ్ళీ మనకు తెలియదు. అంతే ఆమె బిహేవియర్ కొంచెం అట్లుంటుంది. ఎందుకో నాకు ఇంకోటి సారీ భరణి గారిని కూడా గుచ్చి అనడం అయితే నాకు నచ్చలేదు. పవన్ దివ్య ఇద్దరు ఇద్దరు మాట్లాడుకుంటారు, అది బాగా నువ్వు కావడం నాకు మంచి అనిపిస్తుంది. దివ్య అంటే పవన్ అంటాడు దివ్య కెప్టెన్ కావాలని నాకు నచ్చింది, బాగా అనిపించింది అంటే తనుజ అంటే అలా అంటే నేను అవ్వడం నీకు నచ్చలేదా, నువ్వు అవ్వడం అది నచ్చలేదని కాదు అవి కొంచెం బాగానే ఉంటుంది అంటే మాధురి గారు అంటారు. అంటే తనుజ కరెక్ట్ చేయదంటావా అంటారు. ఈ మాధురి ఏంటంటే మొత్తం అనిపిస్తుంది నాకు. తర్వాత భరణి సారు నాన్న భరణి సార్ అని వచ్చింది, నాన్న అనేది నాన్న పంపిస్తారు. తర్వాత తనుజ బాధపడుకుంటా నేను ఇంతవరకు వస్తున్నా అదే బాధ అనిపిస్తుంది, లాస్ట్ వరకు వచ్చిపోతున్నా అదే బాధ అనిపిస్తుంది. ఏమైనా మాధురి ఒక కోపంగా ఉంది, నాకు సపోర్ట్ చేయలేమంటే దివ్య నీకేంది ఎంత ఇంకేంది చెప్పు నాకు అర్థం కాలేదు అని అంటారు. తనుజ మ్యాడీ అని పిలుస్తుంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతూ వస్తారు మాట్లాడి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఇంకొకటి ఏంటంటే తనుజ ఏంటంటే ఒక చిన్నపిల్లల మెంటాలిటీ తనుజది. ఓకే దివ్య కన్నా ఏదో పెద్దది కానీ చిన్నపిల్లల మెంటాలిటీ ఏంటంటే ఓకే నేను నాకు సపోర్ట్ చేయలేదు అనే ఒక విధంగా అది గొడవడి కోపంతోనే ఉంటుంది. ఈరోజు నాకు సరి గట్టిగా ఇస్తాడంటే చూడాలి. రేషన్ మేనేజర్ అనే దాన్ని కూడా మేనేజర్కి కూడా బస్సు తిడతాడంటే అది చూడాలి మనం, అదే పక్క చూస్తా. తర్వాత దివ్య ఇంకా రేషన్ మేనేజర్ది కూడా చూడాలి, అది నాకు అలా అనిపించింది. తర్వాత ఓకే రేషన్ మేనేజర్ సారీ అయినాక ఇది ఇంకా తనుజ ఇంకా గొడవ అంటే పాపం అనిపించింది, నాకు సపోర్ట్ చేయాలని. తనుజ ఇలా చేయడం అసలు నచ్చలేదు. ఇంకా వెనక రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు అందరు గొడవ నిజంగా తనుజ రేషన్ మేనేజర్ అందరు సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అబ్బాయి ఇంకా దీపావళి అయిపోయినప్పుడు ఈ పిల్లగా నీ అమ్మ దీపావళి ఇంకేదో వేసుకుంటున్నా. ఇంకా తనుజ మెంటాలిటీ ఏంటంటే నాకు నచ్చింది ఒక విషయం ఏంటంటే రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు ఎన్ని గొడవలు అమ్మో ఘోరమైన గొడవలు పడ్డారు. ఎంత ఘోరం అంటే ఘోరంగా గొడవలు పడ్డారు. ఘోరంగా ఆమెను ఏమైనా అడగాలన్నా కూడా భయపడే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. అంత సిచ్యువేషన్ జరిగింది. అందుకోసం ఇంకా తనుజకి ఎవరు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ ఎవరు కెప్టెన్ కావాలని అనుకోలే. ఆమె రేషన్ మేనేజర్గానే అంత ఉంటే కెప్టెన్ అయితే ఎలా ఉంటుందని అందరు భయపడి ఆమెకు సపోర్ట్ చేశారు. అది ఓకే. భరణి గారు అదే భరణి గారు తనుజ అని ఇంకా ఏవో మాట్లాడుతుంటారు. నిజంగా తనుజతో ఇదే తనుజ ఊకే ఎచ్చి పొడిచి గుచ్చి ఇది ఎట్లా అంటే గుచ్చి గుండెల పైన ఒక పాట ఉంటుంది, అట్లా మనోజ్ గారిది పాట ఉంటుంది అలా. వెనక భరణి గారు కూర్చొని భరణి గారు నాకు సపోర్ట్ చేయాలని కూర్చొని మాట్లాడుతుంది. దివ్య డిమాండ్తో మాట్లాడుతుంది. అరే రేషన్ మేనేజర్ అవుతుందా అని అంటే నాకు తెలియదు రావాలి. 2-3 days నుంచి నేను రేషన్ మేనేజర్ అవుతా ఇమాన్యుయల్ ఇంకా నవ్వుతుంటాడు. తర్వాత సాయి దివ్య తనుజ సాయి దివ్య నువ్వు గుడ్డు సాయి అంటుంటాడు. ఈమె గుడ్డు ఆమె బ్యాడ్ అని చెప్తుంటారు. ఎందుకు బ్యాడ్ అని చెప్తున్నారు అంటే ఆమె కరెక్ట్ ఉంటుంది, ఒక్కోసారి బ్యాడ్ అంటే ఈ రోజు రేషన్ మేనేజర్గా చూసినప్పటి నుంచి వాళ్ళందరూ భయపడతారు. వద్దురా నాన్న మావు ఈమె మనకు వద్దురా నాయన అని ఒక తాడుతున్నట్టు అలా మాట్లాడతారు. తనుజ మాధురి రామ్ గురించి రామ్ నాకు ఎందుకు సపోర్ట్ చేయలేడంటే తనుజతో ఇది కూడా నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఆ రోజు నేను రీతుకు సపోర్ట్ చేశాను కదా కెప్టెన్సీ టాస్క్లో, అందుకే అంటే ఆడ సంచాలక నేను ఎవరి గురించి గేమ్ ఆడనని ఆ రోజు చెప్పింది తనుజ. కానీ మళ్ళీ ఎందుకు చేయలేదు అది ఇది అనడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు. నిజంగా వెరీ బ్యాడ్ అనిపించింది. నాకు తనుజ ఏం ఆడుతుంది ఏం చేస్తుందో తనుజకే అర్థమవుతుందా లేదా అని నాకు అనిపించింది, రీజన్ అనిపించింది. మీరేమన్నా అనుకోండి. తర్వాత ఇంకా తనుజ ఇంకా ఉండకోకలే నాకు నిజంగా ఒకసారి ఏంద్ర బాబు ఇంకా ఏమైనా మనం మార్చలేంలే అని ఒక తాడుతోనే ఇంకా కామోష్ ఉండాల్సి వస్తుంది. తర్వాత ఇంకా అందుకే నాకు రామ్ సపోర్ట్ చేయలేదు అని అంటుంది. ఆ రోజు నువ్వు ఒకటి
మాధురికి చెప్తుంటుంది, ఆ రోజు రామ్కి సపోర్టే చేయలేదు, రామ్ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్గా ఉన్నారో నేను చెప్తా. అయితే లాస్ట్కు భరణి గారు చెప్తుంటాడు. తర్వాత ఎందుకు సపోర్ట్ చేయలేదని అంటాడు భరణి గారు. బీ కేర్ఫుల్ అని అంటాడు. ఎందుకు బీ కేర్ఫుల్ అంటే వీళ్ళందరూ ఎవరి మీద ప్రేమతో ఉన్నారు ఒకసారి ఆలోచించు. ఎందుకంటే వీళ్ళందరూ రాము, సుమన్, దివ్య, ఇమాన్యుయల్, రాము, ఇమాన్యుయల్, సుమన్ అన్న వీళ్ళందరూ భరణి ఫ్యామిలీ కాబట్టి భరణితో పాటు వాళ్ళు ఉన్నారు కాబట్టి భరణి గారి కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఓకే నాకు తెలుసు అని మాట్లాడతారు. నీకు సపోర్ట్ఫుల్గా ఉన్నందుకు ఎందుకున్నారో అని చెప్తారు. తర్వాత ఓకే ఇంకా తర్వాత సుమన్ అన్న ఫస్ట్ మీరు కావడం నాకు హ్యాపీగా ఉందమ్మా అని అంటూ పిల్లలు మాట్లాడుతుంటారు. తర్వాత ఒకటి మాట్లాడుకుంటారు. తర్వాత తనుజ చిరాకు పడుతుంటారు. తనుజకి ఎప్పుడు చిరాకు పడకూడదు అంటుంది. తర్వాత దివ్య విన్నింగ్ ఫీలింగ్ కూడా పోతుంటుంది. తర్వాత గౌరవ విషయంలో అయితే మా గౌరవ్ అయితే పూర ఘోరం అనిపిస్తుంది. ఏందో సోది భరణి గారు సేఫ్ ప్లేయర్ అనుకుంటూనే ఉంటారు. తర్వాత భరణి, సుమన్ అన్న ఇద్దరు సేవింగ్ గురించి భరణి అంటారు, రీతు నాకు ఎప్పటికీ సపోర్ట్ చేయదు 100%. రీతుకు నాకు ఎందుకు అసలు అంటే ఈయనైతే భరణి గారి తప్పు. ఎందుకు మాట అంటున్నా అంటే ఫస్ట్ టాస్లో నువ్వు ఓపిక పట్టుకో అంటే ఆమె ఎలిమినేషన్ అయినాక చెప్తాడా? ఎందుకు అంత వెరెస్ట్ అనిపించింది నాకు, అసలు కరెక్ట్ అనిపించలేదు. నిజంగా చాలా కోపం వచ్చింది. నిజంగా రీతు నాకు సపోర్ట్ చేయదన్నా, ఎందుకు సపోర్ట్ చేయదు? అమ్మాయి ఓపిక లేకుండా నాకైతే నేను రీతుకు చేయను, రీతు నాకు చేయదని అంటాడు. ఆడ భరణి గారు తప్పు ఉంది. తర్వాత అన్సీన్ వీడియో చూద్దాం. ఇమాన్యుయల్ అడుగు కూర్చుంటారు, అందరు బెడ్ల మీద లేచి కూర్చుంటారు, అందరు కూర్చుంటారు. తర్వాత రీతు ముఖం ఇట్లా పెట్టుకుంటుంటే మాధురి ఏమంటుంది, నా అన్హెల్దీ బాండింగ్స్ అని మాట్లాడుతుంది. మాట్లాడినందుకు ఆవిడ అట్లా ఉంది అని అంటే నువ్వే అన్నావు కదా, నువ్వే స్టార్ట్ చేసావు, 3 ఊర్లు పెట్టేంత పెద్దగా అరుస్తున్నావు అని అంటారు. అదైతే వల్ల అనిపిస్తుంది. తర్వాత రీతు దీనంగా కూర్చున్నది. ఏమైంది రీతు అంటే బాత్రూంలోకి పోయి ఏడుస్తుంటుంది. అప్పుడు ఇమాన్యుయల్ మాత్రం సూపర్, ఎందుకు ఏడుస్తున్నావే, నాకు అర్థమైంది, బాధ అర్థమైంది. వాళ్ళ ఇంటి వాళ్ళు బాగా గుర్తుకొస్తున్నట్టు రీతుకు పాపం ఏమైందో ఎట్లున్నారు బాగా నాకు అర్థమైంది. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు 8 వీక్స్ నామినేషన్ ఉన్నా సేవ్ అయ్యావు, ఈ వీక్ కూడా సేవ్ అవుతావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు మంచిగా ఉన్నట్టు నువ్వు ఏడుస్తూ వాళ్ళు బాధపడతారని భావిస్తుంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. రామ్ ఇక్కడ ఏం జరుగుతుంది? షుగర్ ఈ రామోడు నిజంగా ఏం మాట్లాడుతాడు? రామ్కి మాట్లాడానికి వస్తుందా రాదా? ఇవి కూడా రామ్ని సేవ్ చేసిరంట చూద్దాం. అయితే నిజంగా శ్రీధర్ నెట్టుకొని రామ్ని ఎలిమినేషన్ చేసిన కూడా బాగుండేనేమో అనిపిస్తుంది. ఆ రామ్ అంతా ఏం లేదు, అంత వేస్ట్, ఎలాంటి కంటెంట్ లేదు రామ్ది. అందుకే రామ్ని ఎలిమినేట్ చేసినా బాగుంటుండే అనిపిస్తుంది. తర్వాత ఇమాన్యుయల్ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. రామ్ అయితే అందరూ భరణి గారు, నిఖిల్, గౌరవ్, సాయి వీళ్ళందరూ అక్కడ కూర్చుంటే అందరూ షుగర్ మొత్తం తీసుకొనే చేస్తున్నారు. అంటే యాడు తీసుకొని అన్నట్టు ఈ చిల్లర నాకు అస్సలు నచ్చదు. రామ్ నిజంగా చాలా వరస్ట్ అనిపిస్తుంది. ఏడు తీసుకొని చేసారు అదే ఇదని మాట్లాడతాడు. అరే తీసుకున్నారు, అడిగే తీసుకున్నారు అంటే నిఖిల్ కూడా అరే షుగర్ అడిగే నేనైతే షుగర్ తిన్నా నాకు తెలియదు మళ్ళీ అరే నన్ను అడిగే తీసుకున్నారా అంటారు. సాయి అంటారు నాకు లాగిపోయింది తను అరే సరిపోదు అందరు కాముష్ అయిపోయినా అంటారు. రీతు, పవన్ వీళ్ళందరూ ఇద్దరు గొడవ అంటే మాట్లాడుకుంటుంటారు కామన్గా. అది భలే ఉంటుంది, నాకు భలే అనిపిస్తుంది. తర్వాత కెప్టెన్ డెమాన్ అందరూ భరణి గారికి సపోర్ట్ చేయాలంటారు. తర్వాత భరణి గారు ఏమంటాడు, భరణి గారు సపోర్ట్ కోసం అంటే సంజన పాప నాకు సపోర్ట్ చేయాలి అంటే 100%. ఇదేంటంటే వాళ్ళు ఆమె ఏం పేరు శ్రీజ ఎలిమినేషన్ ఆ విషయంలో ఉన్నప్పుడు అన్న నువ్వు ఫేమ్ ఉంది కాబట్టి నువ్వు ఎలిమినేషన్ కావు, శ్రీజని ఎలిమినేషన్ అయితే నువ్వు టెన్షన్ పడకు, నేను సపోర్ట్ ఉంటాను. గౌరవ్ సంజన ఇద్దరు గౌరవ్ ఇమాన్యుయల్ సంజన మాట్లాడుకుంటుంటారు. అదే ఫన్ కామన్గా మాట్లాడుకుంటారు. మా అమ్మ సపోర్ట్గా వింటున్నారు. మాధురి పడుకుంటుంది, మళ్ళీ కుక్కలు అరుస్తాయి. అందరూ నిఖిల్ అంటాడు, బిగ్ బాస్ ప్లీజ్ కుక్కలు బాబో సౌండ్ పెట్టండి, మాధురి మేడం వండుకుంది, మాధురి గారు పడుకుంది అంటే బాబో. మళ్ళీ అందరూ పిలిచి దేవుడా కెమెరా నేను అందంగా ఉన్న దేవుడా నన్ను ఎందుకు ఇంత అందంగా పుట్టించావు అని అంటాడు. అదైతే హైలైట్ అనిపించింది, నాకైతే భలే అనిపించింది. ఇంకా నాకైతే రోజు కొంచెం మాధురి గారు నచ్చుతున్నారు, రియల్ మాధురి గారు నచ్చుతున్నారు. ఎందుకు నచ్చుతున్నారు? ఆవిడ మెంటాలిటీ ఒక అరుపుడు ఉంది కానీ చాలా మంచి మెంటాలిటీ అనే ఒక థాట్ అనిపిస్తుంది. నిజం మాధురి గారు నచ్చుతున్నారు నాకు. తర్వాత
ఇంకా వాళ్ళు గౌరవ్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, అది హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా కెమెరాలు ఇంకా మిర్చిలు తినిపిస్తాడు. అయినాక రాము ఎప్పుడు మధ్యలో ఇరుకుతారు, అది మనకు తెలిసిందే. దివ్య గౌరవ్ మాట్లాడుకుంటారు, దివ్య చపాతి తినిపిస్తారు. అంటే కెప్టెన్ గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఓకే అయిపోతుంది, కెప్టెన్ అయిపోతుంది. ఒక సాంగ్ వేయండి డీజే టిల్లు గేడు దాంట్లో కళ్యాణ్ మాత్రం హైలైట్ డ్యాన్స్ చేసిండు. నాకైతే చాలా నచ్చింది. కళ్యాణ్ మాత్రం సూపర్ డ్యాన్స్ చేసిండు. డ్యాన్స్ చేసిన తర్వాత మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇప్పుడు డ్యూటీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమైనా అంటారు, మళ్ళీ తక్కువ చేసి గొడవలు అవుతుంటే రీతు ఫస్ట్ ఓటింగ్ చేసినాక అందరూ ఓటింగ్ చేస్తారు. అంటే రీతు రేషన్ మేనేజర్, నేను కంటైనర్ అవుతాను అందరిని అడుగుకుంటుంటే వాళ్ళని అడుగుతున్నప్పుడు రేషన్ మేనేజర్ చేస్తారు. రేషన్ మేనేజర్ అయితే అందరు చేతులు ఎత్తుతారు. రేషన్ మేనేజర్ అయితే గౌరవ్ చేతిస్తాడు. తర్వాత అందరు రేషన్ మేనేజర్ అంటారు. రేషన్ మేనేజర్ అయినాక బాత్రూమ్ ఏమో సుమనన్న, తనుజ, ఇల్లు క్లీనింగ్ ఏమో మాధురి గారు, కళ్యాణ్, అంటే గిన్నెలో పవన్ ఏమో హెడ్ షెఫ్. పాపం పవన్ ఫస్ట్ నుంచి హెడ్ షెఫ్ అని పవన్ని చంపిస్తున్నారు నాయన అని ఒక థాట్ అనిపించింది. హెడ్ షెఫ్ వీళ్ళందరూ నిజంగా చాలా బాగా ఉంటుంది. ఇదంతా చాలా ఫన్. నాకు ఇమానుయల్ చెప్తాడు. ఇమానుయల్ ఈ వీక్ మాత్రం సూపర్ ఉంటుంది. ఓడి అలిగిపోతే ఇది వెనుకపోతే, ఇది అలిగిపోతే ఓడి వెనుకపోతే, అది ఏం చేయాలో తెలియక సంజన గారు ఏదో చేస్తుంది, ఇది ఏదో చేస్తుంది అని అంటాడు. భలే అనిపిస్తుంది, నాకు సూపర్ అనిపించింది. మీకేమనిపించిందో ఈ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా చూసి గ్రోత్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.